రీసెంట్‌గా పోలీస్ స్టేషన్‌లో మీ మీద కేస్ అయితే ఫైల్ అయింది. అండ్ సో దాని గురించి ఏం చెప్తారు? అంటే అది లేదు. అది జరగలేదు. నేను కూడా సీఏ గారితో మాట్లాడటం జరిగింది. సీఏ గారు వచ్చి ఇది యూనియన్‌కి సంబంధించిన మ్యాటర్ మాస్టర్. సో మీ యూనియన్ సమస్య అక్కడే తేల్చుకోండి. బట్ పని మాత్రం ఆపద్దు ఎవరిదనంటే, సార్ మేము పని ఆపలేదు సార్. ఆయన ఆల్రెడీ 4 మంత్స్ నుంచి వర్క్ చేసుకుంటున్నాడు. సాంగ్‌లకి వెళ్తున్నారు. మన మాస్టర్లు చెప్తున్నారు యూనియన్ నుంచి పంపిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం అని అంటే గుడ్ మాస్టర్, అంతే, ఇంక వేరే ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా వెళ్ళండి. కాకపోతే మనకి ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, మన కాళ్ళకి షుగర్ ఉంది, అది చిన్న సెప్టిక్ తినేస్తా అంటే అమ్మ నా కాలు కదా నేను తినంటారా ఏంటి? సో ఆ కాలుని తీసేస్తాం. అలానే మా సంస్థలో ఒక ప్రాబ్లం, ఒక సెప్టిక్ అయింది, ఆ సెప్టిక్ని తీసి పక్కన పడేస్తున్నాం. సో ఆ సెప్టిక్ అనేది, సో ఆ పొల్యూట్ని తీసి పక్కన పడేస్తాం. సో ఇది నా ఒక్కరి నిర్ణయం కాదు, ఇది టోటల్గా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, 17 మంది ఆఫీస్ బేరర్స్, డాన్సర్స్ అందరు తీసుకున్న నిర్ణయం ఇది. సో దాంట్లో ఆ వీడియోలో తప్పుడు ఏదైతే ప్రచారాలు చేశారో, ఆరోపణలు చేశారో, తప్పుడు ఆరోపణలు ఏదైతే చేశారో అది నాకు నిజం అనిపించండి, ఆయన ఏం చెప్తే అది నేను చేస్తాను. లేదనంటే యూనియన్ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తను తీసుకోవాలి. ఓకే, కార్డు తీసేయమంటే ఇది కార్డు డిస్మాండ్లింగ్ చేసేయమంటే చేసేయాలి, ఏమైనా చేస్తాను నేను, దానికి రెడీ, తను రెడీ. అమ్మాయిని గుంజా అని చెప్పాడు. ఓకే, అది అమ్మాయిని నేను గుంజానా? ఆయన ఏమంటారు, ఓన్ డబ్బులతో ఇది 35,000 నేను పెట్టి ఆయన తీసుకుని వచ్చాను చెప్పి, యూనియన్ సంబంధించిన మ్యాటర్ అది. సో యూనియన్ జరిగింది, యూనియన్లో నేను ఒక్కడిగా చాలామంది మాస్టర్లు వెళ్ళారు, యూనియన్ సంబంధించింది అది, యూనియన్ టు యూనియన్. దీనికి కావాలంటే ఆపోజిట్ ఎవరైతే బషీర్ అనే ఒకతను ఉన్నారో, అతను హీజ్ అ వెరీ గుడ్, మంచోడు పాపం. సో తను ఏంటంటే నేను ఎదగాలనే ఒక దాంతో ఇదని చెప్తున్నా కదా, యూనియన్ ఫైట్స్, మేము ఎదగాలని చెప్పి. సో దట్ స్పోర్టివ్గానే మేము తీసుకున్నాం దాన్ని. సో అలానే ఆ అబ్బాయి కూడా చెప్తాడు డైరెక్ట్గా, జానీ మాస్టర్ మీద ఉండేదన్నీ తప్పు అని చెప్పి. అతనే నాకు ఫోన్ చేశాడు రాత్రి కూడా, మాస్టర్ ఏంటి మాస్టర్ మీ మీద, మేమేదో యూనియన్ బాగుండాలని చెప్పి మీ మీద పెడితే మీ మీద ఇంత మరీ దారుణంగా పెడుతున్నారు, తప్పు మాస్టర్ అని చెప్పి. నేను వస్తా అన్నాడు. వద్దు, యూనియన్ సమస్య యూనియన్లో తీసుకుంటాము అని చెప్పా. సో అది ఒక ఆరోపణ వేశాడు. తర్వాత మా మిస్సెస్, నేను అందరు కలిసి 5,000 ఇస్తున్నాము మాట్లాడిన అందరికి అన్నారు, అది చాలా తప్పు. ఓకే, అది నిరూపించమని చెప్పండి. రెండోది, నేను డాన్సర్ల దగ్గర డబ్బులు తీసుకుంటాను అని చెప్పారు. ఏ కోఆర్డినేటర్ నాకు పిలిపించి డబ్బులు తీసుకుంటున్నాను నాకు నిరూపించమని చెప్పండి. నెంబర్ 1. ఓకే, డబ్బులు తీసుకుంటున్నాను, నేనే డబ్బులు ఇస్తాను, నేనే 10% ఇచ్చేస్తాను. సో ఇది ఒకటి. మూడోది, నాలుగోది వచ్చి ల్యాండ్ గురించి అడిగాడు. ల్యాండ్ వచ్చి తీసుకొని వస్తా అన్నాడు, ఇప్పటివరకు తీసుకురాలేదు, ఆయనకు అసలు ఏమీ తెలీదు, ఆయన 3వ క్లాస్ చదువుకున్నాడు, అసలు ఏమీ తెలియదు అన్నాడు నాకు. బట్ అన్నీ తెలిసి నువ్వేం చేసావు, నువ్వు ఆ బాడీలో ఉన్నప్పుడు, నువ్వు ఈసీ మెంబర్గా ఉన్నప్పుడు నువ్వేం చేసావు, డబ్బులు అంత చదువుకున్నావు కదా, ఏం షూరిటీ లేకుండా ఎలా 30 లక్షల యూనియన్ నుంచి తీసి ఎలా ఇచ్చావు నువ్వు? ఒక్క పేపర్ లేదు, ఏమీ లేదు, మీకు వచ్చిన 5 కోట్లు ఒక్క పేపర్ లేకుండా ఇచ్చారు వీళ్ళందరూ. బట్ నాకు శ్రీశైలం మంచోడు కాబట్టి ఆయన మేము ఉన్నాను, నేను దగ్గర ఉండి చూపిస్తాను అని చెప్పారు. సో అలా వీళ్ళే నాశనం చేసింది. ఓకే, కార్డు తీయటం తప్పు, ఉపాధి కోలుకొడుతున్నారు. శేఖర్ మాస్టర్ కార్డు తీసేసింది ఎవరు? మీ బాడీలో తీయలేదా? మీరు ఆపచ్చు కదా అప్పుడు. శేఖర్ మాస్టర్, మన రాకేష్ మాస్టర్ది మీరు ఆపచ్చు కదా, మీరు కూడా ట్రెజర్ పోస్ట్లో ఉన్నారు కదా, అది తప్పు. ఆయన ఏదో ఆవేశంగా అన్నాడు, అవన్నీ మన మాస్టర్ మనకు అన్నం పెట్టాడు అని చెప్పి ఆయన తీసుకొని రావచ్చు కదా, ఎందుకు చేయలేదు ఇవన్నీ? సో ఇలాంటివన్నీ వాళ్ళు చేసిన ఆరోపణలు, నేను కాదు. ఓకే, సో దిస్ ఇస్ నాట్ మై మిస్టేక్. అన్ని ఆరోపణలే, ఏమంటారు, అదంతా ఫేక్, తప్పు, అన్నీ వేస్ట్. అది చెప్పడానికి నేను ప్రెస్ మీట్ పెట్టాను.